పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ మరియు జమాఅతే ఇస్లామీ హిందూ ఆక్వీడు శాఖ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఆక్వీడు ప్రధాన రహదారిలోని పెద్ద మసీదు వద్ద బుధవారం మజ్జిగ చలివేంద్రాన్ని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రముఖ వైద్యులు డాక్టర్ బిలాల్ గారు ప్రారంభించారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని మండుతున్న ఎండలకు బాటసారులకు వృద్ధులకు దాహార్తిని తీర్చే విధంగా మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, జమాఅతే ఇస్లామీ హిందూ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఆక్వీడులో పెద్ద మసీద్ పక్కన ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆక్వీడు మరియు జమాఅతే ఇస్లామీ హిందూ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది నేషనల్ హైవే మీద వెళ్ళే బాటసార్లు కానివ్వండి, లేకపోతే ఏదైతే మన కారులో వాటిలో వెళ్ళే వాళ్ళు, బండ్ల మీద వెళ్ళే వాళ్ళు వాళ్ళ దాహార్తిని తీర్చడానికి మజ్జిగ చలివేంద్రం పెట్టడం జరిగిందండి. దీనివల్ల ఈ ఎండాకాలంలో వచ్చే ఒక డిహైడ్రేషన్ కానివ్వండి, అలాంటివన్నీ మనం ప్రివెంట్ చేయడానికి బాగుంటుంది. ఇలాంటి మంచి క్రమాలు ఆక్వీడులో చాలా జరుగుతున్నాయండి. ఆక్వీడులో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి ఈ యొక్క ఆర్గనైజర్స్ కానివ్వండి, మిగతా ఎవరికైనా కానివ్వండి, ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు మా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరియు ఈ యొక్క ఏదైతే ఆ కమిటీలు ఉన్నారో వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇంకా ముందు జరుగుతాయని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆక్వీడు, అదేవిధంగా జమాత్ ఇస్లామీ హింద్ ఆక్వీడు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ చలివేంద్రానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి డాక్టర్ బిలాల్ గారు, అలాగే మన ముస్లిం అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇస్లాంలో సమాజ సేవ యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ, మరి అదేవిధంగా చాలా వర్గాలు మనకి ఆక్వీడులో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇస్లాంలో కూడాను సమాజ సేవ యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంది. మీరు దాసులపై కనికరించండి, అల్లాహతాలా మీపై కనికరిస్తాడని చెప్పి మనకి అల్లాహతాలా తెలియజేస్తున్నాడు. మరి దీని ద్వారా మనం ఈ వేసవకాలంలో వాహనదారులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా బాటసారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క దాహాన్ని తీర్చి వారికి సహాయపడాలి అనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీంట్లో ఎవరైతే పాలు పంచుకుంటున్నారో వారికి దీని యొక్క శుభాల్ని అల్లాహతాలా అందించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.